మమతను పిలువమంటున్నాడు దేవుడు. ఎవరిక్కడ మమత? దేనికోసం ఏడుస్తున్నాడు? మమత. భర్త మారు మనసు కోసం ఏడుస్తున్నావు. ఇక్కడ బొర్లి ఏడుస్తున్నావు నువ్వు కదా. ఎందుకనంత వేదన నీకు? 5 నెలల్లో 3 సార్లు వచ్చి వెళ్ళిపోవడం అలా జరుగుతుంది. కారణం లేకుండా గొడవలు జరుగుతున్నాయి. అసలు సమస్య చేసుకున్నావా ప్రభువా నన్ను పిలువని? టైం అయిపోతుంది, వెళ్ళిపోతారేమో అయ్యగారు, నన్ను ఒకసారి నాతో మాట్లాడు, ఇంకొక నిమిషమే అన్నారు అయ్యగారు, నాతో మాట్లాడు తండ్రి అని. నేను చాలా ఏడ్చుకుంటున్నాను హృదయంలో. వెళ్ళిపోతే నేను అవకాశం కోల్పోతానేమో. యేసయ్య నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసుకుంటున్నాను. మమతను పిలువమంటున్నాడు దేవుడు. ఎవరిక్కడ మమత? ఒకటే స్వరం, మమత మమత మమత. టైం అయిపోతుంది యేసయ్య అంటే పిలువు అంటాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగించును, ఆశ్చర్య కార్యాలు జరిగించును. దేనికోసం ఏడుస్తున్నాడు? మమత. దేనికోసం ఏడుస్తున్నాడు? అమ్మా, భర్త మారు మనసు కోసం ఏడుస్తున్నావు. ఇక్కడ బొర్లి ఏడుస్తున్నావు నువ్వు కదా. ఎందుకనంత వేదన నీకు? నా భర్త నన్ను పిల్లలను వదిలేసి వెళ్ళిపోయాడు. నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడా? దా మమత స్టేజ్ మీదకి రా. నీకెవరు లేరని ఒక్క నిమిషం కూర్చుందాం. ఏం చేయలేవని అన్నారా నిన్ను నిరాశపరిచారా? కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి వచ్చి వెళ్ళిపోవడం అలా జరుగుతుంది. కారణం లేకుండా గొడవలు జరుగుతున్నాయి. అసలు సమస్య చేసుకున్నావా ప్రభువా నన్ను పిలువని? టైం అయిపోతుంది, వెళ్ళిపోతారేమో అయ్యగారు, నన్ను ఒకసారి నాతో మాట్లాడు, ఇంకొక నిమిషమే అన్నారు అయ్యగారు, నాతో మాట్లాడు తండ్రి అని. నేను చాలా ఏడ్చుకుంటున్నాను హృదయంలో. వెళ్ళిపోతే నేను అవకాశం కోల్పోతానేమో. యేసయ్య నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసుకుంటున్నాను. దేవుడు ఇక్కడ ఉన్నాడా చెప్పాలి. ఉన్నాడా? విమర్శిస్తున్న బిడ్డలారా, దేవుడు ఇక్కడ ఉన్నాడా? దేవుడు ఈ బిడ్డ కన్నీళ్ళని చూశాడు. టైం లేదు కానీ దేవుడు ఎందుకో మాట్లాడుతున్నాడు. మమత, మా చెల్లి ఉంది మమత, తను హాస్పిటల్లో ఉంది. చెల్లి అక్కడ ఉంటే ఇక్కడ మాట్లాడమంటున్నావు. మమత మమత అని నువ్వు పిలువు అన్నాడు యేసయ్య.
ఇక పిలిస్తే ఇంత దుఃఖంలో ఉంది. గట్టిగా చెప్పండి. నేను చల్లపల్లి హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నాను. నైట్ డ్యూటీలో ఒక 2 వారాల క్రితం మామూలుగా నైట్ 12 తర్వాత నేను మామూలుగా ఫోన్ చూస్తూ ఉండగా రీల్స్లో అన్నయ్య కాపాడాడు. అన్నయ్య కాపాడి దాంట్లో కాల్స్ మాట్లాడుతున్నారు ప్రార్థన అవసరతల గురించి. నేను వెంటనే ఫోన్ చేశాను. అన్నయ్య, నేను ఇలా స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నాను. నాకు 2 ఆడపిల్లలు, చాలా చిన్న పిల్లలు. కారణం లేకుండా మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి. ఆయన ఎప్పుడు కూడా నన్ను ఒక మాట కూడా అనేవాడు కాదు, కానీ ప్రతిసారి కొట్టడం మొదలెట్టాడు. కారణాలు భాషలు ఏ కారణాలు లేకపోయినా సరే అలా 2-3 సార్లు అలాగే వెళ్ళిపోయాడు మమ్మల్ని వదిలిపెట్టి. కానీ నీ కన్నీళ్లను నా దేవుడు చూస్తున్నాడు. ఆయన గురించి ప్రతి ఒక్కరు బిడ్డ వైపు చేతులు చూపిద్దాం. అయ్యా, ఈ బిడ్డ కన్నీరు తుడవబడునుగాక. ఈ బిడ్డ బాష్ప బిందువులు తుడవబడాలి. పేరు పెట్టి పిలిచిన దేవుడా, ఈ బిడ్డ జీవితంలో అద్భుతం జరిగించి యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. కొట్టాల గట్టిగా చప్పట్లు, కొట్టాల గట్టిగా చప్పట్లు. ఏమి ఇవ్వబోతున్నాడు దేవుడు? శత్రువు బలమంతటి మీద దేవుడు అధికారం ఇవ్వబోతున్నాడు.